బొంబాయి రవ్వతో చేసుకునే ఈ రెసిపీ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ రెసిపీ ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుందండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి. ఇంకా ఇక్కడ నేను ఒక పావు కిలో దాకా బొంబాయి రవ్వని అయితే తీసుకున్నాను. ఈ రవ్వ లావు ఉంటే మిక్సీకి గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర నైస్గానే ఉంటే గ్రైండ్ చేసే అవసరం అయితే లేదు. నేను ఇక్కడ లావు ఉందనేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను రవ్వనైతే. బొంబాయి రవ్వ అంటారు, సూజీ రవ్వ అంటారు. ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ బొంబాయి రవ్వ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని ఇలా స్పూన్తో బాగా కలిపేసుకోవాలి. చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలి. ఒకటేసారి పోసేస్తే వాటర్ అయిపోతుంది. ఎందుకంటే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అయితే పట్టదు మనకు. చూసుకొని వేసుకోవాలి. ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇంకా ఈ సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా. ఇంక ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఇంక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అయింది మనకు. ఇప్పుడు ఇందులోకి కాస్త పోపు దినుసులు అయితే వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు. ఇంకా ఇప్పుడు ఇందులోకి నేను ఆలూనైతే ఉడికించుకున్నానండి. ఒకటి పెద్ద ఆలూనైతే ఇంకా ఇలా స్మాష్ చేసుకుంటూ ఇందులోకి అయితే వేసుకోవాలి ఇలా చేయితోనే. ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకుందాం. ఇలా పసుపు వేసేసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ పసుపు కూడా పచ్చివాసన పోతుంది మనకు ఈ తాలింపులో. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే టేస్ట్కి తగినంత కారం, వేయించుకున్న జీలకర్ర పొడి. ఇంకా ఈ మసాలాలన్నీ వేసుకున్నాం కదా, ఇందులోకి బాగా కలిపేసుకుందాం. 1 నిమిషం పాటు వేయించుకుంటే పచ్చివాసన అంతా పోతుంది మనకు మసాలాలు కూడా. ఇంకా ఆలు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా మన ఇంట్లో ఇలాంటి కప్స్ అయితే ఉంటాయి కదా, ఈ కప్స్కి అయితే ఇప్పుడు ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. ఇలా బ్రష్ తోటి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మొత్తం ఈ బౌల్కి అప్లై చేసుకుంటున్నా. ఇంకా ఇలా మొత్తం 3 కప్స్ అప్లై చేసుకొని ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్ కూడా బాగా పీల్చుకోయింది కదా ఈ బొంబాయి రవ్వ అయితే. ఒకసారి ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం. ఇంకా ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఈనో అయితే వేసుకోవాలి. ఈనో వేసుకొని ఇంకా కొంచెం పైన వాటర్ అయితే వేసుకుందాం. మనకు బాగా పొంగుతుంది ఇలా వాటర్ వేయడం వల్ల. ఇంకా ఇప్పుడు ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే ఉండాలి మనకు. అంత వాటర్గా లేదు, అంత థిక్నెస్గా లేకుండా మీడియంగా అయితే ఉండాలి ఇలా. ఇంకా ఇలా కలుపుకున్న పిండిని ఇంకా ముందుగానే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా ఈ బౌల్లోకి. ఇంకా ఇప్పుడు ఈ బౌల్లోకి అయితే పిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్గానే ఉండాలి, ఎందుకంటే ఈనో వేసుకుంటున్నాం కాబట్టి పొంగుతుంది కదా, అందుకని ఈ విధంగా ఉంటే చాలు మనకు. ఇంకా ఇప్పుడు వీటిని ఇంకా నేను ఇక్కడ వాటర్ కూడా పెట్టేసుకున్నాను. వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు స్లిమ్లో పెట్టేసుకొని ఇంకా మనం ఈ బౌల్స్ని ఇక్కడ పెట్టేసుకుందాం. ఇంకా ఇలా పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి. ఇంకా మనకు స్టీమ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి.
ఇంకా ఇవి స్టీమ్ అయినాయో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి ఇలా నైట్తో. చూడండి ఇంకా కాస్త పిండి అయితే ఉంది కదా, ఇంకా ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుందాం. ఇంకా ఇప్పుడు మరొక 2 నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. నాకు మొత్తం టైం వచ్చేసి 10 నిమిషాలు అయితే పట్టింది. ఇంకా వీటిని అయితే పూర్తిగా చల్లారిన తర్వాత అయితేనే తీసుకోవాలి మనం. ఇంకా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా నైఫ్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగా వాటంతకు వాటే ఊడొచ్చేస్తాయి. చూడండి చూడండి ఇలా అంటే కూడా వస్తాయి. ఎందుకంటే ఆయిల్ అంటించుకున్నాం కాబట్టి ఇంకా పూర్తిగా చల్లారినాక తీస్తున్నాం కాబట్టి ఈజీగా ఊడొచ్చేస్తాయండి మనకు. ఇంకా ఇప్పుడు మనం ఇలా ఉంది కదా, ఇప్పుడు మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి. సరి సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంకా ఇలా సరి సమానంగా కట్ చేసుకోవాలి. ఇంకా అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం ముందుగా అయితే స్టఫింగ్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఈ స్టఫింగ్ అయితే ఇంకా ఒక లేయర్ మీద ఫస్ట్ మొత్తం ఇలా ఆలు స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఆలు మొత్తాన్ని కొంచెం కొంచెం తీసుకుంటే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని ఇదే ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు మరొకటి సేమ్ అదే విధంగా ఇంకా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ఆలు స్టఫింగ్ అయితే పెట్టేస్తున్నా. చూడండి ఇంకా ఒక దానికి ఆలు స్టఫింగ్ పెట్టినాను, ఇంకొక దానికి సాస్ అయితే పెట్టేస్తున్నా. ఇలా సాస్ కొంచెం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ రెసిపీ. ఇంకా ఇలా మొత్తం అప్లై చేసుకున్నా. ఇంకా ఇలా ఆలు మీద ఇలా సాస్ అయితే వేసుకున్నాం కదా, ఇంకా దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నా. ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా మరొకటి కూడా చూపిస్తున్నాను. ఇలా సాస్ అయితే అప్లై చేసుకున్నాం కదా, ఇంకా దీనిపైన ఇలా పెట్టేసి ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా ఎన్ని అయితే అన్నీ సేమ్ ఇలానే చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను, ఫ్రై ప్యాన్ అయితే. ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలి మనకు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఇంకా ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలను అయితే వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇంకా జీలకర్ర ఆవాలు చిటపటం అన్నాయి కదా, ఇప్పుడు మనం స్టఫింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాం కదా, ఇంకా వీటిని అయితే ఒక్కొక్కటి అయితే ఇలా నిదానంగా పెట్టేసుకుందాం. కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు మనం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీరు లేదు మనకు పోపు వద్దనుకునే వాళ్ళు ఇలా ఒట్టిగానే తినేయచ్చండి, అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా నిదానంగా ఇలా పైన పెట్టేసుకొని ఇంకొక వైపుకి అయితే ఇలా టర్న్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం మంటను మీడియంలోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకు మాడిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఉండాలి, అప్పుడే మనకు బాగా ఫ్రై అయినట్టు. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి. ఇంకా మనకు ఇవైతే రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా ఇక్కడ ఇలా మధ్యలోకి అయితే కట్ చేస్తున్నా. ఇంక చూడండి ఇలా కట్ చేసుకున్నాను. స్టఫింగ్ కూడా మనకు ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా పిల్లలకు చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు ఉప్మా ఇడ్లీ దోశ కాకుండా ఇలా వెరైటీగా బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ నైట్ డిన్నర్ కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పిల్లలు లొట్టెలు వేసుకుంటే తింటారు, అంత టేస్టీగా అయితే ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.